పిల్లలకి ఎట్లాగైతే చెప్పారో ఆయన పిల్లలు ఎవరు? మానవులంతా కూడా ఆయన పిల్లలు, మానవు యొక్క సంతానమే. కాబట్టి మీ పిల్లలకి ఎట్లాగైతే ఇలా ఉండాలి, ఇలా ఉన్నట్టయితే ఇలా బాగుపడతావు, ఇలా ఉన్నట్టయితే చెడిపోతావు, ఈ కర్యం చేయాలి, ఇలా చేయాలని ఎట్లయితే మీరు చెప్పుకుంటారో, ఈ మానవులందరూ కూడా ఆయన యొక్క సంతానం. కాబట్టి మనం మామూలు వాళ్ళం కాదు, మన సంతానం. మనం మూర్ఖులము అది ఇది అని అంటూ ఉంటాం, కానీ మనం గొప్పవాడు ఆయన సంతానము. అయితే మర్చిపోయాము. మర్చిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మీరు ఇలాంటి వాళ్ళు ఇలా ఉండాలని ఒక గ్రంథ రూపం రచించి పోయారు. మరి అదేంటిది? భేషజం అంటే ఔషధం. అంటే దుఃఖం అనే రోగానికి ఆ మనుస్మృతి ఏదైతే ఉందో అది భేషజం. దానివల్ల మానవుడు లేదు జీవుడు తన యొక్క దుఃఖం అనే రోగాన్ని పోగొట్టుకుంటాడని ఈ విధంగా మనువుని గురించిన గొప్పతనం కూడా శృతి చెప్పిందా లేదా? కేవలం కపిలుని గురించే చెప్పలేదు. కేవలం కపిలుని గురించి చెప్తే ఆదరణీయం అనుకోవచ్చు. మనువుని గురించి కూడా చెప్పబడింది. కాబట్టి మరి మనువు చెప్పిన స్మృతికి కపిలుడు చెప్పిన స్మృతికి భిన్నత్వం వస్తే ఇప్పుడు దేని స్వీకరించాలా? సర్వభూతేషు చాత్మానం, సమస్త భూతాలయందు. భూతాలయందంటే భూత భౌతిక ప్రపంచమందు తనను, సర్వభూతాని చ ఆత్మని, సమస్త భూతాలు తనయందు. అండ్ తనను అన్నిటిని తనయందు ఎవరైతే సంపశ్యన్ ఆత్మయాజీ అని. ఆత్మయాజీ అంటే ఆత్మయజ్ఞం చేసేవాడు. ఆత్మయజ్ఞం ఏంటిది? ఆత్మకు సంబంధించిన శ్రవణ మననాదులు చేసేవాడు ఆత్మయజ్ఞం చేసేవాడు. లోకంలో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తదాపరే స్వాధ్యాయ యజ్ఞాని యజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రత. అంటే ఇలాంటి వ్రతాలను ఆశ్రయించేవాళ్ళు. ఎన్ని రకాలైన యజ్ఞాలు చెప్పాలని, అన్నిటికంటే యజ్ఞం ఏంటి? ఆత్మయాజీ అన్నారు. అందుకే కదా స్వరాజ్యం కాదు కావాల్సింది, స్వరాజ్యం కావాలన్నాడు మలయాళ స్వాముల వారు కూడా. అందుకని ఇది ఆత్మరాజ్యం, ఆత్మయాజీ అన్నారు. అంటే ఇప్పుడు యజ్ఞం ఎందుకు కొరకు చేస్తారు? స్వర్గాది భోగం పొందేదాని కొరకు యజ్ఞం చేస్తారు. అదేంటిది అంటే భౌతికమైన యజ్ఞం కాబట్టి భౌతికమైన భోగమే లభిస్తుంది. భౌతికమైన వస్తువులు నశించిపోయేటి, భౌతికమైన భోగం కూడా నశించిపోదు. కానీ మరి ఆత్మయాగం ఆత్మ నశించేది కాదు, ఆత్మభోగం నశించేది కాదు. ఆత్మ నశిస్తుందా? ఎప్పుడైనా నశించదు? అసలు మనకు ఆత్మ తెలియదు. ఇక నశించేదే ఉంది. బయట పదార్థాలు నశించినట్టు కనిపిస్తున్నాయా లేవా? బయట భోగం నశించినట్టు తెలుస్తుందా లేదా? బయట వస్తువులు నశిస్తుంది, బయట భోగం కూడా నశిస్తుంది. మరి ఆత్మ నశించేది కాదు. ఎందుకంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు, పుట్టింది మొదలు చచ్చే వరకు నేను 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 అనే భావం చేత ఆత్మ వ్యవహారంలోకి. అలాంటి యజ్ఞం చేస్తే, నశించని యజ్ఞం చేస్తే భోగం కూడా ఏం జరుగుతుంది? నశించని భోగమే లభు. సంపశ్చన్ ఆత్మయాజీవై స్వరాజ్యమది గచ్చతి. స్వరాజ్యం వేరు, స్వరాజ్యం తన యొక్క రాజ్యం. తన రాజ్యం మనం ఏమంటాం? మేము రాజ్యంలో ఉన్నాయి దరిద్రం రాజ్యం. అసలు స్వరాజ్యం అనేది కదా. స్వరాజ్యంలో ఏ దుఃఖం ఉండదు. అయితే ఆ రాజ్యంలో మనం పోయి ఉంటే కదా. దుఃఖం ఉండే రాజ్యంలోకి పోయాం, దుఃఖం అనిపిస్తున్నాం, అయ్యో నా కర్మ ఇట్లా పట్టింది అనుకుంటున్నాం. మన సొంత రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నాము. సొంత రాజ్యంలోకి పోతే దుఃఖం ఉంటుందా? ఉండదు. అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము. అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము. ఏం చేయాలా అని ఎట్లాగైతే మనం వాపోతుంటామో అట్లాగే ఈ విధంగా చేసిన వాడు స్వరాజ్యం అంటే ఎట్లొస్తుంది అన్నాడు? ఆత్మయజ్ఞము చేయాలి. ఆత్మయజ్ఞం అంటే ఏంటిది? సమస్త భూతాలయందు తనను చూడము, తన యందు సమస్త భూతాలను చూడము. ఇది యజ్ఞం. దీనిలో ఉన్న కఠినత్వం ఉందా? బయట యజ్ఞం చేయాలంటే రకరకాల వస్తువులు కావాలా, మనుషులు కావాలా, ఆయాస బహుళమై ఉంటుంది, ప్రయాస కూడా కలుగుతుంది, ఫలం తక్కువ, పరిశ్రమ ఎక్కువ. అయితే ఇదో పరిశ్రమ తక్కువ, ఫలము ఇది దానికంటే ఎక్కువైందే. చూడగలిగితే కదా. పక్కవాడు ఎవరైనా గిల్లితే అంటే టెట్ అనేది కొడతా ఉంటాం మనం. అవునా కాదా? దాని అందు మనం చూసామా? ఆత్మ ఉపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం అంటున్నారా లేదా? ఆత్మ ఉపమ నీకు ఏదైతే దుఃఖం అనుకుంటావో ఎదుటి వాళ్ళకి కలగకుండా చేయడము, నీకు ఏదైతే సుఖం అనుకుంటావో ఎదుటి వాళ్ళకి కలగజేయడము. దీన్ని ఏమన్నారు? ఆత్మ ఉపమ్యేన, ఆత్మ సామ్రాజ్యం అన్నారు. అటువంటిప్పుడు ఇలాంటి యజ్ఞం చేసే వాళ్ళకి ఏం లభిస్తుంది? స్వరాజ్యం అధిగచ్చతి అని ఈ విధంగా చెప్పారు. మరి తనయందు సమస్త భూతాలను, సమస్త భూతాలను తనను చూడడం అంటే ఏంటిది? సమభావంతో ఉన్న ఆత్మను చూడము. కానీ అనాత్మభావంతో చెప్పింది కాదు కదా ఇది. సర్వాత్మత్వ దర్శనం ప్రశంసత కాపిలం మతం నింద్యతి ఇది గమ్యతి. ఆత్మ అంతా కూడా ఒక్కటే అని చెప్పినందువల్ల ఈ స్మృతి ద్వారా కపిల మతాన్ని నిందించినట్టయిందా, పొగిడినట్టయిందా? అది ఏదంటారే
మా పెద్ద కోళ్ళు చాలా మంచిదన్నా అనుకోండి, చిన్న కోళ్ళు ఏమైంది అప్పుడు? పెద్ద కోళ్ళు మంచిదన్నప్పుడు చిన్న కోళ్ళు ఏమైంది? మంచిది కాదని అర్థమైంది కదా. మరి ఇలాంటి ఆత్మతత్వాన్ని బోధించే స్మృతి ప్రశంస చేసినందువల్ల, సర్వాత్మత్వాన్ని బోధించినందువల్ల కపిలమతం ఏమైంది? సర్వాత్మత్వాన్ని బోధించదు కదా, అనేకత్వాన్ని బోధిస్తుంది, ఏకత్వాన్ని బోధించదు. అందువల్ల ఏమైంది? నిందించినట్టే అయింది. తర్వాత కపిలోహి నా సర్వాత్మత్వ దర్శనం అనుమన్యతే. కపిలు సర్వాత్మత్వ దర్శనాన్ని ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే పురుషులు అనేకం అంటారు, ఒక్కడని చెప్పరు. ఆయన అనేకం అంటారు, వాళ్ళు భిన్న భిన్నం అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి భిన్నత్వం వచ్చిందా లేదా? శృతి చెప్పిన దానికి మనో చెప్పింది సరిపోయింది, కానీ కపిలు చెప్పింది సరిపోలేదు. ఆత్మభేదాభ్యుపగమాతు, వాళ్ళేమో అనేకం చెప్పినందువల్ల కపిలుడు ఆత్మానికి ఒక్కొక్క ఆత్మ వేరు వేరు. అదే కదా ఇప్పుడు చెప్పేది. ఏది? ఓం శాంతి వాళ్ళు మనుషులు అనే ఆత్మ ఉంటుంది, పందిలో కుక్కలో నక్కలో బల్లిలో ఉంటుందా ఆత్మ అంటా లేదా? అయితే అప్పుడు ఏంది? ఏకదేశం అయిందా లేదా? ఇట్లాగే ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా. కపిల మతం కాదు, వాళ్ళ కప్పల మతం కానీ ఎగిరిపోతూ ఉంటారు అంతే, ఉండవు. కపిల మతం అంటే ప్రధానవాదం కదా. ఆత్మ ఉంది అని ఒప్పుకుంటారు, కానీ అంతటా ఉన్నట్టు ఒప్పుకోరు. వీళ్ళు అనేకంగా ఒప్పుకుంటారు. అందువల్ల అది కాదు మనం కావాల్సింది. ఇప్పుడు సర్వాత్మ భావన వేరు, పరిచ్ఛిన్న భావం వేరు. సర్వాత్మ భావనేమో దుఃఖరహితానికి కారణమవుతుంది, ఏకత్వ భావన పరిచ్ఛిన్నత్వ భావన దుఃఖానికి కారణమవుతుంది. మనం అంతవరకు తీసుకోవాలి. వాళ్ళ మతం అంటే వాళ్ళది ఏది కాదు. ఇంకో రకంగా చెప్పండి, కపిల మతం కూడా తక్కువేం కాదు. కాకపోతే స్వతంత్రంగా ప్రధానం చేస్తుందన్నందువల్ల వాళ్ళు తప్పు వచ్చేసింది. కానీ లేకపోతే సాధ్యమైనంత వరకు కూడా మరి వాళ్ళది ఆశ్రయించవలసిందే. కాకపోతే ఏకత్వ భావన లేదు. ఆ ఏకత్వ భావన ఎప్పుడైతే లేదో ఇక పడిపోతుంది. అందుకొరకే ఇక్కడ కూడా మహాభారతేపి, ఒక మనుస్మృతే కాకుండా మహాభారతంలో కూడా చెప్పబడింది ఏంటి అంటే, భావ పురుషా బ్రహ్మన్ ఉతాహో ఏక ఏవతు. కనిపించే రకరకాలైన జీవులన్నీ కూడా ఒక్కడే అన్నారు. వాళ్ళు ఒక్కడే అన్నారు కదా, ఎవరికి వాడే యమునా తీరే అన్నట్టుగా ఒక్కడు ఎవరికి వారే వాళ్ళు పురుషులు జీవులు. కానీ ఇక్కడ బహవ పురుష బ్రహ్మన్ ఉతాహో ఏక ఏవతో, ఒకటే తత్వము, ఆ తత్వాన్ని కంటే భిన్నమైంది కాదని మహాభారతంలో కూడా చెప్పబడింది. ఇది విచార్య బహవ పురుష రాజన్ సాంఖ్యయోగ విచారిణాం ఇది పరపక్షం ఉపన్యస్య తద్విదాస్తేన. బహవ పురుష ఏకం అన్నప్పుడు సాంఖ్యులు అనేకం అంటారు, యోగులు కూడా అనేకం అంటారు. ఇప్పుడు ఈ విధంగా చెప్పినందువల్ల సాంఖ్యాన్ని యోగాన్ని విచారించినట్టు అయిందా లేదా, వాళ్ళని ఎత్తిపడిచినట్టు అయిందా లేదా? అయింది. కాబట్టి ఇవి రెండింటిని కూడా నిరాకరించినట్టు అయింది. ఇది పక్షం అయితే పరపక్షం ఉపన్యస్త తద్విదాసేన. పరపక్షం ఏంటిది? యోగపక్షము సాంఖ్యపక్షాన్ని నిరసిస్తూ దాని కొరకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు. బహూనాం పురుషానాం హి యథా ఏకాయో నిరుచ్యతే అన్నారు. సమస్త జీవులకంతా కూడా, అనేకమైన జీవులకంతా కూడా ఏకాయోని ఉచ్యతే, ఒకటే కారణం అని చెప్పబడుతుంది. ఒకటే కారణం అన్నప్పుడు జీవులు అనేకమయ్యారా ఏకమయ్యారా? కారణం ఒకటే కదా. నువ్వు అనేకంగా ఉపాధిని బట్టి అనేకంగా చూస్తున్నావు, కారణం ఏంటిది? ఏక అన్నారు. అయితే ఇప్పుడు అనేకం అనే మతానికి ఒకటే అనే మతానికి భిన్నత్వం వచ్చిందా లేదా? వచ్చినందువల్ల ఏకా యోని రుచ్యతే తథా తం పురుషం విశ్వం ఆఖ్యాస్యామి గుణాధికం. అలాంటి పురుషుణ్ణి, విశ్వం అంటే సంపూర్ణమైన వాడు అతను, అలాంటి వాణ్ణి గుణాధికం అంటే గుణాలను దాటిపోయినవాడు, ఆ తత్వాన్ని నేను వ్యాఖ్యాస్యామి అంటే నీకు వ్యాఖ్యానం చేసి చెబుతున్నా అని ఉపక్రమం చేశాడు, ప్రారంభం చేశాడు. గుణాలకు అతీతుడు సగుణాతీత ఉచ్యతే అన్నారు కదా. గుణభద్రుడైన వాడెవడు? జీవుడు. గుణాధికుడైన వాడెవరు? పరమాత్మ. అన్నిటికీ యోని కారణ రూపంలో ఉన్నది కూడా అదేను అని నేను దాని గురించి చెప్తున్నానని ప్రారంభం చేశాడు కదా. ప్రారంభం చేసి మళ్ళీ మధ్యలో ఏం చెప్పాడు? మమాంతరాత్మ తవచయే చాన్యే దేహ సంస్థితా. నా లోపల ఉన్న అంతరాత్మ ఏదైతే ఉందో అది కూడా నీదే. ఇంకా ఎక్కడెక్కడ ఏ శరీరాలు ఉన్నాయో అందులో కూడా ఉన్నది అదే అన్నారు. అంతరాత్మ అంటే ఏంటిది? లోపల ఉండే ఆత్మ అంటే దేని ద్వారానైతే శరీరము చలనంతో కూడుకొని సర్వ వ్యవహారాలు చేస్తుందో
నాలో ఉన్నది, నీలో ఉంది, మన ఇద్దరిలో ఉంది, ఇతర శరీరాల్లో కూడా ఉంది అంటే ఒకటా రెండా? సర్వేషాం సాక్షిభూతోసౌ నా గ్రాహ్య కేనచిత్ క్వచిత్ అన్నాడు. అంటే సర్వేషాం సాక్షిభూత, సమస్త శరీరాల్లో ఉండి సాక్షిభూతుడై ఉన్నాడు, అంటకుండా ఉన్నాడు. సాక్షి అంటే అర్థమేమి? దేన్ని అంటకుంటుండేవాడు? సాక్షి. సమస్త శరీరాల్లో ఉన్నప్పటికీ శరీరాల ద్వారా జరిగే అవకతవకలకు, పుణ్యపాపాలకు అంటబడకుండా సాక్షిభూతుడై ఉన్నాడు. అంతేకాకుండా మరి నా గ్రాహ్య, ఏ ఇంద్రియం ద్వారా కూడా, ఏ వ్యక్తి ద్వారా కూడా గ్రహించబడేవాడు కేనచిత్ అంటే ఎవరి ద్వారా, క్వచిత్ ఏ రూపంలో కూడా గ్రహింపబడేది కాదు. ఎందుకంటే అదేమో సూక్ష్మమైంది, వీళ్ళేమో స్థూలమైన వాళ్ళు. సూక్ష్మబుద్ధికి అందేది కానీ స్థూల బుద్ధికి అందేది విశ్వమూర్ధ, విశ్వమే ఆయనకి మూర్ధ అంటే తలకాయ. విశ్వభుజవు, విశ్వమే భుజాలు. విశ్వపాద, అక్షి, నాసిక, విశ్వమే పాదాలు. అక్షి అంటే కన్నులు, నాసిక అంటే ముక్కు. ఏకశ్చరితి భూతేషు, ఒక్కడే సమస్త భూతాల్లో కూడా చరిస్తూ ఉంటాడు. స్వైరచారి, తనకి ఎవరు నిమిత్తం లేదు, ఒకరి సహకారం అక్కర్లేదు, స్వచ్ఛందంగా ఆయనకాయని చరిస్తూ ఉంటాడు. యథాసుఖం, ఆయనకు దుఃఖం అనేది లేదు. ఆయన సుఖం యథాసుఖం అంటే ఎక్కడెక్కడ ఏ రూపంలో సుఖాన్ని అనిపిస్తూ ఉన్నారో ఆ సుఖం అంతా కూడా ఆయనదే. ఆయన ఏకమై ఉన్నాడు, ఒకడే తిరుగుతూ ఉంటాడు, ఇంకోరు సహకారం ఆయనకి అవసరం లేదని. విశ్వభుజ, విశ్వమూర్ధ, విశ్వపాద, విశ్వనాసిక, విశ్వాక్ష అంటే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద అని ఏ శృతి వాక్యం బోధిస్తుందో ఆ శృతి వాక్యానికి అనుకూలమైందా లేదా, ఆ శృతి వాక్యాన్ని బోధిస్తుందా లేదా? అందువల్ల ఇది సర్వాత్మనతైవ నిర్ధారిత, ఆత్మ అంతా కూడా అన్నిట్లో ఒకటే అనేది ఈ స్మృతి కూడా నిర్ధారణ చేసి చెబుతూ ఉంది. శృతిశ్చ సర్వాత్మతాయాం భవతి, శృతి కూడా ఏం చెప్తుంది అంటే యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాబోధ్ విజానతః తత్ర కో మోహ కశోక ఏకత్వనుపశ్యత. ఈ స్మృతి ఏ విషయాన్ని అయితే చెప్పిందో అదే విషయాన్ని శృతి కూడా చెప్తూ ఉంది. అంటే సర్వాణి భూతాన్ని ఆత్మైవాబోధ్ విజానత, తెలుసుకునేవాడు, తెలియగలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు సమస్త భూతాలు తానే అని ఎట్లా అయితే భావిస్తూ ఉన్నాడో అక్కడ మోహము లేదు, శోకము లేదు. ఎవరికి? ఏకత్వం అనుపశ్చత, అంతా ఒకటేను అని భావన కలిగిన వాడికి మోహము లేదు, శోకము లేదు అనే విషయాన్ని కూడా చెబుతుంది. ఇత్యేవం విధ, ఈ రకంగా ఒకే తత్వము, ఈ యొక్క జగత్తుకి ఉపాదాన కారణము అది చైతన్యమైంది, ప్రధానము కాదు అనేదాన్ని కూడా పూర్తి. అతశ్చ సిద్ధమాత్మభేద కల్పనాయాపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం వేదానుసారి మనువచన విరుద్ధంచ. దీని ఇన్ని రకాలుగా నీకు ఉపమానం చూపమందులో ఏమైంది? ఆత్మభేద కల్పనాయాపి, ఆత్మ భేద కల్పనాయాపి కపిల సస్యతంత్రము, ఆత్మను వేరు వేరు చెప్పే, భిన్న భిన్నమని చెప్పే కపిలతంత్రం, కపిల శాస్త్రం ఏదైతే ఉందో అదేమైంది? ఇప్పుడు వేద విరుద్ధం అయింది. వేదానికి విరుద్ధమైందా లేదా? వేదం ఒకటని చెప్తా ఉంటే వాళ్ళు అనేకమని చెప్తున్నారు. వేదానికి విరుద్ధమైందా? పోనీ స్మృతికి ఏమైనా ఏకత్వం అవుతుంది అంటే వేదానుసారి మనువచన విరుద్ధం, వేదాన్ని అనుసరించే మనుశాస్త్రం ఏదైతే ఉందో దానికి కూడా అది శృతికి విరుద్ధమైంది. వేదాన్ని అనుసరించే మనుస్మృతి వగైరా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా విరుద్ధమయ్యే ఉన్నాయి. ఒకరికి విరుద్ధం అయితే ఒప్పుకోవచ్చు, కానీ ఇద్దరికి విరుద్ధం అయితే నేను ఒక్కడికే కాదే, ఒక్కడికైతే ఏమో ఎట్లాగో సర్దుకొని పోయేవాడు, నాకు ఇద్దరు శత్రువులు అయ్యారయ్యా, కాస్త అందుకరికి ఊరుకున్నా అంటారా లేదా? కేవలం శృతికి విరుద్ధమైపోయా, స్మృతికి కూడా విరుద్ధం. నా కేవలం స్వతంత్ర ప్రకృతి కల్పన ఏవేది. ఎందుకు అంటే స్వతంత్రంగా ప్రకృతి, జడమైన ప్రకృతి కల్పన చేసేదానికి అవకాశము లేదు. పోనీ చైతన్యాన్ని ఆధారంగా తీసుకుని చేసేదంటే మాకు ఇష్టమే. పొద్దున చెప్పారు కదా, మీరు పొట్టాడుకుని మాకేమీ దానిలో వివాదం లేదని. నువ్వు స్వతంత్రంగా చేస్తుంది జడమైన ప్రకృతి అంటే అక్కడే మీకు మాకు విరుద్ధము వచ్చింది. అందువల్ల వేదస్థి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం రవేరేవ రూప విషయే. ఈ సమస్త జగత్తును వస్తువులను ప్రకాశింపజేసేదాని కొరకు సూర్యుడు ఎట్లాగైతే తన ప్రకాశం చేత స్వతంత్రుడై ప్రకాశింపజేస్తున్నాడో ఆయనకి ఇంకో ప్రకాశం చేత ఎలాగైతే అవసరం లేదో అట్లాగే వేదస్థి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం
అంటే వేదము తను స్వతంత్రంగా ప్రామాణ్యమైంది. ఇంకొకరు దాన్ని ఏది ఒప్పుకోవాల్సిన లేదు, సిద్ధం చేయవలసిన అవసరం కూడా లేదు. వేద ప్రతిపాద్యమైన వస్తువు కూడా స్వతంత్ర ప్రామాణ్యమైంది, స్వతంత్ర సత్తా కలిగింది. పురుషవచసాంతు మూలాంతరాపేక్షం వక్తృస్మృతి వ్యవహితం చేతి విప్రకర్ష. పురుషవచనం అంటే ఈ సిద్ధులంతా రాసింది ఏంటిదంటే వాళ్ళ ఇష్టానుసారంగా రాశారు. ఎవరికి ఏ భావనతో వస్తే, మీ ఇప్పుడు ఒక గ్రంథం రాయాలనుకున్న మీ భావాలు మీరు రాశారు, ఆయన భావాలు ఆయన రాశారు, ఆయన భావాలు ఆయన రాశారు. ఇది పురుషతంత్రమైంది. పరమాత్మ వేదమేమో పురుషతంత్రం కాదు, అది పరమాత్మ యొక్క నిర్మితము. అందువల్ల మూలాంతరాపేక్షం, ఒక్కొక్క మూలాన్ని అంటే ఏదైతే అసలు విషయం ఉందో వేద ప్రతిపాద్యమైందో దాన్ని అపేక్షించి కొన్ని ఉన్నాయి, దాన్ని అపేక్షించకుండానే వక్తృస్మృతి వ్యవహితం, చెప్పే వాళ్ళ యొక్క భిన్న భిన్న భావాలను బట్టి వేరు వేరే కూడా ఉన్నాయి. అందువలన విప్రకర్ష అంటే వాటిలో భిన్నత్వం వస్తుంది, ఏకత్వము రావడము లేదు. తస్మాత్ వేద విరుద్ధే విషయే స్మృత్యనవకాశ ప్రసంగో నా దోష. వేదానికి విరుద్ధమైన విషయాన్ని బట్టి చూస్తే స్మృతికి అవకాశం దొరకడం లేదు అంటే అక్కడ దోషమేమీ లేదు. వేదాన్ని అనుసరించే స్మృతికి అవకాశం దొరకడం లేదంటే అక్కడ దోషం వస్తుంది. కానీ ఈ దానికి సంబంధం లేకపోతే ఎట్లా ఏదంటానే, మనకు సంబంధం లేనప్పుడు వాడు ఎక్కడ పోతే మనకి ఏంటయ్యా అంటాం లేదా? ఏదైనా వ్యవహారం వస్తే కూడా మనకు సంబంధించిన వాడు పోవాలా చూడాలి ఠామ్ టూ అని మనం ఎట్లయితే గబగబ పరిగెత్తుకొని పోతాం, మనకు చేయాలని చేస్తున్నాము. మనకు సంబంధం లేకపోతే మనకు సంబంధం వాడికి ఏం చేసి అంటాం లేదా? అట్లాగే వేదానికి విరుద్ధమే వేద ప్రతిపాదన కానీ స్మృతికి ఒకవేళ అవకాశం దొరకకపోయినా అక్కడ దోషమేమీ లేదు. ఒకవేళ దానికి అవకాశం ఇస్తే ఏమవుతుంది అంటే శృతిని అనుసరించే స్మృతులకు మళ్ళీ అవకాశం దొరకదు కాబట్టి అప్పుడు దోషం వస్తుంది అని ఈ విధంగా ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చేసి కుతస్య స్మృత్యనవకాశ ప్రసంగో నా దోష, మళ్ళీ ఇంకో రూపంలో కూడా చెప్తున్నాడు. స్మృతికి అవకాశం దొరకకపోతే దోషం ఎందుకు కలగదో ఇంకో విధానంలో కూడా ప్రయోగం చేస్తున్నాడు. ఇతరేషాంచానుపలబ్ధే, ఇతరేషాం అంటే ప్రధానవాద కారణం కాకుండా మిగతా వాళ్ళకు కూడా అవకాశం దొరకనందువల్ల ఈ స్మృతికి కూడా అవకాశం అయినందువల్ల దోషమేమి రాదు అనేది రెండవ సూత్రం. ప్రధానాదితరాని అని అంటే ప్రధాన కారణభూతమైన ఏ మతం ఉందో దానికి భిన్నమైన మతాలు ఏవేవైతే ఉన్నాయో కారణాలు ప్రధాన పరిణామత్వేన స్మృతో కల్పితాని మహదాదీనిన తాని వేదేలోకే ఉపలభ్యంతే. ప్రధానం కాకుండా ప్రధానానికి భిన్నమైన పరిణామత్వేన స్మృతో కల్పితాని పరిణామం చెందినవి అని స్మృతి అందు కల్పింపబడ్డాయి. ఇట్లాగే ప్రధానము పరిణామం చెందిందో అట్లాగే మహత్వం నుంచి ఫలానా అన్నారు, అది కూడా పరిణామం చెందినట్టే కదా. అది కూడా మహదాదీని తాని వేదేలోకే ఉపలభ్యంతే నా ఉపలభ్యంతే. ఈ ప్రధానం కాకుండా ప్రధానం కంటే భిన్నమైన ఏది మహత్తు అహంకారం వగైరా అంతా కూడా అవి కూడా పరిణామం చెంది అని చెప్పబడినాయి కదా. అది లోకంలో కూడా వేదంలో కూడా ఎక్కడ మనకు కనిపించడము లేదు. అందువల్ల భూతేంద్రియాన్ని తావల్లోకవేద ప్రసిద్ధత్వాత్ శక్యంతే స్మర్తం. భూతేంద్రియ అంటే సమస్త భూతాలు, దాని ద్వారా ఉత్పన్నమైన ఇంద్రియాలు లోకంలో వేదంలో ప్రసిద్ధమైనందువల్ల. నీ మహత్త అహంకారమేమో వేదంలో ప్రసిద్ధమే లేదు, కానీ భూతాలు ఇంద్రియాని హయానాహుర్వగా అని అక్కడ చెప్పబడినాయి, భూతాలు కూడా చెప్పబడ్డాయి కాబట్టి లోకంలో అవి ప్రసిద్ధమైనవి, వేదంలో కూడా ప్రసిద్ధమైనవి. అందుకొరకు అలోక వేద ప్రసిద్ధత్వాత్తు మహదాదీనాం షష్ఠస్యవ ఇంద్రియార్థస్య నా స్మృతిరవకల్పతే. లోకంలో ప్రసిద్ధమై లేదు, వేదంలో కూడా ప్రసిద్ధమై లేవు. ఏంటిది? మహదాదులు. మహదాదులు అంటే మహత్వ అహంకారం వగారంతా కూడా దాని యొక్క వికారమే ఇది అనే ఉద్దేశం చేత షష్ఠస్య వ ఇంద్రియార్థస్య ఆరవ ఇంద్రియం ఏంటిది? అసలు ఆరో ఇంద్రియం ఉంటే కదా. మనస్సు ఇంద్రియంలాగా లేదు. మనస్సు ఒక దగ్గర ఇంద్రియానం మనశ్చాస్మి అన్నాడు, అది ఇంద్రియమా? మనశ్షష్ఠాని ఇంద్రియ అన్నాడు. మనస్సు ఆరో ఇంద్రియాలతో కూడా ఆరోది ఏదైతే ఉందను మనస్సు ఇంద్రియాల్లో కొంతమంది కలిపారు, ఇంద్రియానికంటే భిన్నం కూడా కొంతమంది అనుకున్నారు. షష్ఠస్యేవ ఇంద్రియార్థస్యన స్మృతిరవకల్పతే. షష్ఠస్య ఇంద్రియ అంటే ఒకటేమో మనస్సుకు అందంది అని ఒకటి వస్తుంది. ఆరో ఇంద్రియం లేదు కాబట్టి ఆరో విషయం కూడా లేదు. విషయాలు ఎన్ని? 5. ఇంద్రియాలు ఎన్ని? ఇంద్రియాలు 6, 5.
జ్ఞానేంద్రియాలు 5 కదా, 10 ఇప్పుడు కర్మేంద్రియాలు. సరే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కాదు కదా. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. విషయాలు ఎన్ని ఉన్నాయి? 5. ఇప్పుడు 6వ ఇంద్రియం అంటే 6వ ఇంద్రియానికి విషయం ఏంటిది? 6వ ఇంద్రియాన్ని మనం గ్రహించినట్టయితే ఈ విషయం కూడా ఉండాలా వద్దా? విషయాలు ఉండాలి కదా. అందుకొరకు 6వ ఇంద్రియం లేదు, 6వ విషయం లేదు. అందుకొరకు అది ఎట్లాగో ఇది అంతే. యదపి క్వచిత్ తత్ పరమివ శ్రవణం అవభాసతే తదపి అతత్పరం వ్యాఖ్యాతం. క్వచిత్ తత్పరమివ, దానికి సంబంధించినట్టే ఒక దగ్గర మనకు వినబడినట్టయితే తదపి అతత్పరం వ్యాఖ్యాతం. అంటే సాంఖ్య అంటే జడమైన ప్రకృతి సంబంధమైంది ఎక్కడైనా మనకు వినిపించినట్టయితే దాన్ని సమన్వయం చేస్తూ అతత్పరంగానే వ్యాఖ్యానం చేయాలి. దానికి సంబంధించింది కాదు, ఇంకో ఫలాదానికి సంబంధించింది అనే దాన్ని మనము విస్తారం చేయవలసి ఉంటుంది. శ్రవణం అవభాసతే తత్పరం వ్యాఖ్యాతం ఆనమానికమప్యేకేషాం అని ఏది 1వ అధ్యాయంలో 4వ పాదంలో మొదటి సూత్రంగా అక్కడ చెప్పబడింది. ఇత్యత్ర కార్యస్మృతేరప్రామాణ్యాత్ కారణస్మృతే అపి అప్రామాణ్యం యుక్తిమిత్యభిప్రాయ. కార్యస్మృతి, కార్యాన్ని గురించి చెప్పే స్మృతి ఏదైతే ఉందో అది అప్రామాణ్యమైనందువల్ల కారణాన్ని గురించిన శృతి కూడా అప్రామాణ్యమే అనే విషయము అక్కడ నిరూపణ చేసి వ్యాఖ్యానం చేయబడింది. తస్మాదపి నా స్మృతి అనవకాశ ప్రసంగో దోష. ఆ రూపంలో కూడా శృతికి అవకాశం దొరకనందువల్ల ఏ దోషమైతే వస్తుందో ఆ దోషము ఏమి కాదు అనే విషయాన్ని ఈ సూత్రం చెప్పాడు. తర్వాతనేమో తర్కావష్టంబంతో నా విలక్షణత్వాతు రాబోయే 2వ అధ్యాయంలో 1వ పాదం 4వ సూత్రాన్ని గురించి తర్కావష్టంబ నా విలక్షణత్వాదు అనే సూత్రంలో ఇంకా విశేషంగా ఈ విషయాన్ని గురించి మేము చెప్పబోతున్నాము. అంటే ఇలాంటిది కారణం అయ్యేదానికి లేదు, ఇలాంటి దానికి అవకాశం ఇవ్వకపోయినందువల్ల దోషం కూడా ఏం రాదనేదాన్ని ముందు ఇంకొక విశేష రూపంలో వ్యాఖ్యానము చేయబోతున్నాము అని ఆరభ్య ఉన్మధిష్యతి. ఇంకా దీన్ని ఆరంభం చేసి ముందు కూడా దీని గురించి ఉన్మధిష్యతి అంటే దాన్ని నిరాకరణ చేయబోతున్నాడు అని. ఇక్కడికి ఏమైంది? సాంఖ్యమతాన్ని సాంఖ్య స్మృతికి అవకాశము లేదు, ప్రధానము ఏంటిది స్వాతంత్ర్యంగా ఈ సృష్టికి కారణమయ్యేదానికి వీలు లేదు అని దాన్ని నిరూపణ చేశారు. కొన్ని సాంఖ్యమతం పోతే పోయింది, యోగమతం ఉంది కదా, దాని పని ఏంటి? దానికి కూడా ఇదేనా, లేదానికి ఏమైనా అవకాశం ఇస్తారా అనేది వస్తుంది కదా, దాని గురించి చెప్తున్నాడు. ఏంటిది? ఏతైనా యోగ ప్రయుక్త. సాంఖ్యమతాన్ని గురించి ఏదైతే చెప్పామో అది యోగానికి కూడా వర్తిస్తుంది. అది యోగానికి కూడా. సాంఖ్యానికి ఏం చెప్పారు? నీకేదైతే చెప్పామో నీకు కూడా అదే అన్నట్టుగా ఉంటుంది. నీకేం చెప్పామో లేదని చెప్పాం కదా, వాడికి ఇట్లా కూడా అంటే ఏమన్నట్టు? నీకు లేదంటే ఇట్లా అంటే ఉన్నదన్నట్ట లేదన్నట్ట. ఇది కూడా ఒక సంజ్ఞే కదా. వాళ్ళకేం సమాధానం, నీకు కూడా అది సమాధానం అయ్యా అంటామే లేదా? ఇద్దరు అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చేస్తే ఒకటి ఇంకా లేదని చెప్పారు. లేదని చెప్తే వాడు పోయిన తర్వాత వాడికి ఇచ్చాడని ఉద్దేశం చెప్పాడు ఏంటిది అనే ఉద్దేశం ఇంకోటి వచ్చాడు. వాడికేం సమాధానం, వాడికేం సమాధానం అంటే లేదని చెప్పాము. అయితే నాకు కూడా ఏదైనా అని కూడా సమాధానం పొమ్మన్నాడు. పోయిన వాడికి ఏ సమాధానం లేదని చెప్పామో నువ్వు ఇప్పుడు వచ్చిన వాడికి కూడా అదే సమాధానం. అట్లాగే సాంఖ్యులకు ఏ సమాధానం చెప్పామో యోగులకు కూడా అదే సమాధానము. ఏతేన యోగ ప్రయుక్త. ఈ దీని ద్వారా అంటే సాంఖ్యులకు ఏ సమాధానం అయితే చెప్పామో ఆ సమాధానమే యోగులకు కూడా వర్తిస్తుంది అని. ఏతేన సాంఖ్య స్మృతి ప్రత్యాఖ్యానేన యోగ స్మృతిరపి ప్రత్యాఖ్యాత ద్రష్టవ్యేతి దిశతి. సాంఖ్యస్మృతి గురించి వ్యాఖ్యానం ఏదైతే చెప్పబడిందో ఆ వ్యాఖ్యానం ద్వారానే యోగ స్మృతికి కూడా సమాధానము అన్వయించుకోవలసి ఉంటుంది. అంటే అది కూడా వేద విరుద్ధమే కాబట్టి వాళ్ళు కూడా స్వతంత్రంగా ప్రదానం చేస్తుంది అంటారు. ఈశ్వరుని ఒప్పుకున్నా ఏం చేస్తారంటే స్వతంత్రంగా చేస్తుంది అంటారు. కాబట్టి అది దానికి కూడా సమాధానం చెప్పబడింది. తత్రాపి శృతి విరోధేన ప్రధానం స్వతంత్రమేవ కారణం. శృతి విరోధేన, శృతికి విరోధంగా స్వతంత్రంగా ప్రధానం కారణం అని చెప్తా ఉంటారు వాళ్ళు కూడా. యోగులు సాంఖ్యులు ఎట్లయితే స్వతంత్రంగా ప్రధానం కారణం అంటారో యోగులు కూడా స్వతంత్రంగా ప్రధానమే కారణం అంటారు. మహదాదీని చ కార్యాన్ని
ఆలోక వేద ప్రసిద్ధాన్ని కల్పయంతే. అది ప్రకృతి నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచభూతాలు, ఇట్లా వేదంలో చెప్పబడిన విషయాన్ని కూడా వాళ్ళు కల్పించి చెప్తూ ఉంటారు. తస్మాత్ మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాన్ని, పంచతన్మాత్ర నుంచి పంచమహాభూతాల నుంచి సృష్టి అంతా కూడా జరిగిందంటారు. అది వేదంలో లేదు, లోకంలో కూడా లేదు, కల్పించి చెప్తున్నారు. కాబట్టి దానికి కూడా నన్ను ఏం సతి సమాన న్యాయత్వాతో పూర్వేనైవ తద్గతం కిమర్థం దృశ్యతే. ఒకవేళ నువ్వు అవకాశం ఇచ్చేటైతే ఇది అంటారు కదా ఉపమానం. ఒక భిక్ష తీసుకునేదానికి వచ్చాడు వాళ్ళ ఇంటికి. అత్తగారు లేరు, కోడలు ఉన్నారు. కోడలు ఏం చేసిందంటే మా ఇంట్లో భిక్ష లేదు పోవయా అని చెప్పేసింది. సరే అంత దూరం పోయే వరకు అత్తగారు ఏమయ్యా అంటే ఎక్కడ పోయా అంటే మీ ఇంటికి పోయి ఎందుకు పోయా అంటే భిక్ష వరకు పోయా అంటే ఏమైంది అంటే పెట్టలే లేదు పొమ్మంటే అది ఎవరు లేదని పొమ్మని చెప్పేదానికి రావయ్యా అని చెప్పి రావయ్యని చెప్పేసి ఇంటికి తీసుకుపోయింది. మా ఇంట్లో నీకు భిక్ష దొరకదు పో అని చెప్పి. అదేంటే నీ కోడలు లేదు కదంటే అదెవరు ఇంటికి నేను అధికారిని, అదెవరు లేదని చెప్పేదానికి అందంట. లేదని పెట్టేదానికి అధికారం కావాలి కానీ లేదని చెప్పేదానికి ఎవరికైనా అధికారం ఉంటుంది కదా. మరి మొదలే సాంఖ్య స్మృతికి అవకాశం లేదని చెప్పినప్పుడు దాని మాదిరిగానే ఇది కూడా అవకాశం లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా చెప్తున్నారు అని ఒకవేళ అడుగుతావేమో. తత్రాపి శృతి విరోధం ప్రధానం. నన్ను ఏమో సతి సమాన న్యాయత్వాతో పూర్వేనైవ తద్గతం కిమర్థం ఉపదిశ్యతే. పూర్వం యొక్క ప్రక్రియ ద్వారానే యోగ పద్ధతి కూడా అవకాశం లేదని చెప్పబడినప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా యోగాన్ని గురించి ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్న వస్తుందా రాదా? అస్తి అత్ర అభ్యధిక శంక. దానికంటే కూడా ఇంకా కొంచెం శంక అంటే ప్రశ్న సమాధానం ఎక్కువగా ఉంది. సాంఖ్య స్మృతి కంటే కూడా సాంఖ్య శాస్త్రానికంటే కూడా యోగ శాస్త్రంలో ఎక్కువ శంక ఉంది. కాబట్టి కొత్తగా మళ్ళీ వేరే రూపంలో చెప్పవలసి. ఎందుకంటే సమ్యక్ దర్శనాభ్యుపాయో హి యోగో వేదే విహిత అన్నారు. సమ్యక్ దర్శన అభ్యుపాయ అంటే సమ్యక్ దర్శనం ఏంటిది? సమస్త భూతాలందు తన ఎందు సమస్త భూతాలను చూసేది ఏంటి? సమ్యక్ దర్శనము. దాన్ని మనం పొందేదాని కొరకు ఉపాయం అంటే సాధనభూతంగా యోగాన్ని చెప్పబడింది. సాంఖ్యాన్ని చెప్పబడలే, యోగాన్ని చెప్పబడింది. ఏమని చెప్పబడింది? యోగే అంటే ఎక్కడ? హి వేదే విహిత శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఏంటిది? శ్రవణం చేయాలి, మనం చేయాలి, నిధిధ్యాసన చెయ్యాలి. ఇది యోగ పద్ధతి. త్రిరున్నతం స్థాప్య సమం శరీరం. ఏ విధంగా చేయాలా? శ్రవణం నిధిధ్యాసన ఏం చేయాలా? కాలు దాపుకొని గోడ కొరిగి నడుము మంచుకొని చేయమని చెప్పాలా? ఎట్లా చేయాలా అంటే త్రిరున్నతం, మూడు ఉన్నతంగా ఉండాలంట. మూడు నిటారుగా ఉండాలి. ఏంటిది? సమం శరీరం అన్నారు. మూడు అంటే ఒకటేమో ఈ వెన్నెముక, రెండవది వీపు, మూడవది ఈ తలకాయ. ఆ విధంగా ఉండి ధ్యానం చేయమన్నారు. ఈ పద్ధతి ఎవరిది? యోగులది. నీ వేదాంతులది కాదు, సాంఖ్యులది కాదు. అయితే నువ్వు సమ్యక్ దర్శనం కొరకు ఉపాయ రూపం చెప్పబడింది కాబట్టి మరి అది ఆదరణీయమేమో. వేదంలో చెప్పబడింది కాబట్టి వేద ప్రతిపాద్య దాన్ని ఒప్పుకుంటా అన్నారు కదా. మళ్ళీ ఈ రూపంలో ఏవైనా అనుమానం వస్తుందనే ఉద్దేశం చేత మళ్ళీ వేరుగా చెప్పవలసి వస్తుంది. యోగ పద్ధతి అక్కడ చెప్పబడింది కాబట్టి. నా పురస్తర బహుప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వతరోపనిషతి దృశ్యతే. ఇక్కడ ఏం చెప్పారు? ఎక్కడొక ఇత్యాదిన ఆసనాది కల్పనా పురస్తరం. ఆసనాదులు వగైరా ఎలా వేసుకోవాలనే ఆ కల్పన ప్రకారంగా శ్వేతాశ్వర ఉపనిషత్తులో యోగ విధానాన్ని బహుప్రపంచం అంటే బహు విస్తారంగా చెప్పబడింది. ఏ విధంగా కూర్చోవాలా, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా శ్రవణం చేయాలా, ఇదంతా కూడా యోగ పద్ధతికి సంబంధించింది. కాబట్టి ఏది యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార సమాధి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. ఆసనాల్లో ఈ రకంగా కూర్చోవాలనే విషయాన్ని కూడా చెప్పబడింది. కాబట్టి ఈ విషయం అంతా కూడా శ్వేతాశ్వర ఉపనిషత్తులో యోగ విధానం బాగా కనిపిస్తుంది. కాబట్టి దాని గురించి విచారం చేసి మళ్ళీ దానికి చెప్పవలసిన సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. అందుకొరకు లింగాని చ వైదికాని యోగ విషయాన్ని సహస్రశ ఉపలభ్యంతే అన్నారు. లింగాని అంటే గుర్తులు. దేనికి సంబంధించినవి? వైదిక గుర్తులు యోగ విషయానికి సంబంధించినవి, యోగ శాస్త్రానికి సంబంధించినవి
వైదిక గుర్తులు సహస్రశ ఉపలభ్యంతి, 1 2 కాదు, కొన్ని వేలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మరి అది వేద ప్రతిపాద్యమైందేనా, దాన్ని మనం అంగీకరించవచ్చు అనే భావన సాధకుడికి వస్తుంది. కాబట్టి దాని గురించి చెప్పాలి. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణం. కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇదేంటిదంటే తాం యోగమితి మన్యంతే స్థిరామి ఇంద్రియధారణం. ఇంద్రియధారణం, ఇంద్రియాన్ని ధరించడం ఏం చెప్తారు, ఎవరు చెప్పేది? యోగం కదా. అందుకొరకు ఇంద్రియాన్ని ధరించినందువల్ల, ఇంద్రియాలు కంట్రోల్ పెట్టుకున్నందువల్ల, ఇంద్రియాన్ని కంట్రోల్ పెట్టుకునేది అంటే యమము నియమం కదా. యమముని దాన్ని యోగం అంటారు. యమంలో రెండు అంగాలు, మొదటి 2 అంగాలు అవి వస్తాయి ఇంద్రియ ధారణం లోపల, దాన్నే యోగం అంటారని కఠోపనిషత్తు చెప్పింది. ఇది వేదం చెప్పిందే కదా. ఇది విద్యామేతాం యోగ విధించ కృష్ణం, అది కఠోపనిషత్తే. ఏతాం విద్యాం యోగ విధించ కృష్ణం, యోగ విధానాన్ని అనుసరించి ఈ విద్యను అనుసరించాలి అనే విషయాన్ని ఇది చేయమాదినిగా రకరకాలుగా. అంతేకాకుండా యోగశాస్త్రేపి, యోగశాస్త్రంలో కూడా ఏమి తత్వదర్శనోపాయో యోగ, తత్వాన్ని దర్శించేదానికి, అవగాహన చేసుకునేదాని కొరకు ఉపాయం అంటే సాధనం ఏదైతే ఉందో అదే యోగం. మరి తత్వం ఏంటిది? తత్వం అద్వైత వేదాంతులది. దానికి ఉపాయాన్ని బోధించేది ఏంటిది? యోగ శాస్త్రము. అయితే ఈ తత్వ దర్శనానికి ఉపాయంగా ఉందా లేదా, సాధనభూతంగా ఉందా లేదా? ఇప్పుడు అనుకూలమా ప్రతికూలమా? అనుకూలము. అనుకూలం కాబట్టి మరి దాన్ని ఆశ్రయించాలా దీన్ని ఆశ్రయించాలా అని ఒకవేళ వస్తుంది. కాబట్టి దాని గురించి ఇప్పుడు చెప్పవలసిన విషయం ఉంది. అందుకొరకే తత్వదర్శన ఉపాయో యోగ, తత్వాన్ని దర్శించేదానికి, అవగాహన చేసుకునేదానికి ఉపాయం అంటే సాధనభూతంగా ఉంది యోగము. ఇది సమ్యక్ దర్శనాభుపాయత్వేనైవ యోగో అంగీక్రియతే. అంటే తత్వదర్శనానికి మంచి